సహి ఒకటే మత్సరపడు దమ్మముగా ప్రవర్తించి ఒప్పందు అపకారం చెప్పండి. శాశ్వత కాలం ప్రేమ శాశ్వత కాలం అన్నిటినీ తాళుకొని అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించు అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైన నిరర్ధకములగును. చాలా ప్రేమ గురించే కావాలి. ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ అంటే ఎవరు? దేవుడే ప్రేమ అనంద బైబిల్. దేవుడే ప్రేమ. ప్రేమ ఎన్ని చేస్తుంది? అవన్నీ ఎంత దుర్మార్గంగా బ్రతుకుతున్న మనుషులు కూడా దేవుడే చేస్తున్నాడు. ఆయన ప్రేమతో ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఇంకా మారుద్ది, ఇంకా మారుద్ది, ఇంకా మారుద్ది అని సహనంతో ఎదురు చూస్తూ ఉంటాడు. మారుతారని మనం మాత్రం మారం. ఆయన మారుతారని చూస్తాడు. మన స్వభావం ఎక్కడో ఒక చోట కొంచెం ఉన్నా, ఒక మాటలోనన్నా, ఒక అక్షరంలోనన్నా లేదు. ఆయనకున్న ప్రేమ మనకు లేనే లేదు. దీర్ఘకాలం సహిస్తాడంట మనల్ని. ప్రేమ అంటే అది ఒక్కసారితో పోయేది కాదు. ప్రేమ ఆ ప్రేమ ఏదో ఒక మాట అన్నారని ఆ మాటకి జడిసే ప్రేమ కాదు ఇది. ప్రభువుని ఎన్ని చేశారు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది మనకు తెలుసు. అయితే ఆయన ఎన్ని దెబ్బలు కొట్టుంటారు? 30 త్వరగా ఒకటి తక్కువ 40 39 అన్ని కొట్టినా సరే ప్రేమ అది ఏమాత్రం ఆయనకు పోలేదు. ఏ మనిషి కొరకు కూడా ఆయన ప్రేమని దాచుకోలేదు. నన్ను ఇంత బాధ పెట్టాడు ఈ అబ్బాయి, ఈ అమ్మాయి అని అది దాచుకోలేదన్న. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం ప్రాణం వదిలేశాడు అంతే. ప్రేమ అంటే ఏంటంటే ప్రాణం పెట్టేదే ప్రేమ. ప్రేమ లేని వాడు, ప్రేమ లేని మనిషి మనుషులు కాదాడు. ప్రేమ ఉండాలి. ఏంటమ్మా వాళ్ళు అలా అంటే నువ్వు ఎలా అని మళ్ళీ ప్రేమిస్తున్నావు అంటారు కొన్నిసార్లు నన్ను. అంటే వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. నాకేంటి అంటారు. నాకు అనవసరం. నా దేవుడు ఏం చేశాడో నేను అది చేస్తాను అంతే అని ఎవరినే కోప్పడిని అనుకోపాకండి. కోప్పడతాను, తప్పుంటే తిట్టాలి, నా బాధ్యత. అది తప్పుని తిట్టడం అనేది నా బాధ్యత. ప్రేమించడం కూడా నా బాధ్యత. మీరందరూ నా పిల్లలు. పిల్లలు తప్పు చేస్తే క్షమిస్తాం, ఓ దెబ్బ కొడతాం, ఒక మాట అంటాం, మళ్ళీ ప్రేమే. అంతే తప్ప ప్రేమ అది నిలిచిపోదు. అది నిలిచిపోదు. ప్రేమది సాగిపోతాము. నా పాట ఒక ఆయన, అమ్మా ఈ పాట మీరు ఈ పాట రాశారు, ఈ పాటను మేము మరలా మా పాటల్లోకి
తీసుకుంటున్నాము. మేము ఈ పాటని మేము మళ్ళా క్యాసెట్ చేసుకుంటున్నాము, చేసుకోమంటారా వద్దంటారా అని ఫోన్ చేశాడు ఒక ఆయన. చేసుకోండి అయ్యా, చేసుకోండి, నేను వద్దన్నా, నిలిపేయటానికి ఇష్టం లేదు నాకు, పంచండి మీరు, నేను పంచలేకపోతున్నాను, మీరు పంచండి అని ఏదో ఒక పాట. మరి ఆ పాట ఏమిటో గుర్తురాడు. అదే అనుకుంటా. అదే వేసుకోండి అయ్యా, వేసుకోండి అన్న. ఇంకోటి ఏదో పాట మనసులో అంటే ఒక్కొక్క వచనం చెప్పబాకండి, మొదటితో చెప్పండి. పాటకు మొదట వచనం చెప్పండి. కాబట్టి కొన్ని పాటలు అవి దేవుడు జీవమిచ్చుటకును లోకానికి వచ్చాడు. ఆయన జీవింపజేయటానికి వచ్చాడు. ఆయన మాట విన్న వాళ్ళు జీవిస్తారు, ఆయన మాట వినని వాడు కష్టపడతాడు. కాబట్టి చాలా విషయాల్లో మనం దేవుని కొరకు జీవించేవారు, బ్రతికున్న వారిగా, దేవుని కార్యాలు జరుగుతుంటే ఇళ్ళ దగ్గర నిద్రపోతే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? ఇప్పుడు అయ్యగారు వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకి మధ్య రాత్రి మనవాడు నిద్రపోలా. నాగమ్మ గారు మనవాడు ఇంట్లో ఉన్నారు. ప్రాంతానికి వస్తారు, నాగమ్మ గారు అలా మనవాడు ఇంట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు బాబు మా ఇంట్లో వంట చేస్తాను, భోజనం చేస్తారా అని అడిగాను. చేస్తామమ్మా, నేను వంట చేశాను. వంట చేసి వాళ్ళు 2 ఫ్యామిలీలు, వాళ్ళ తమ్ముడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ పిలిచారు. పిలిస్తే ఇది ఎలా చేశారమ్మా, ఇది ఎలా చేశారమ్మా, ఇది ఎలా చేశారమ్మా అనుకుంటా. ఆడ అసలు వంటలోళ్ళు, ఆడ అసలు ఈ క్యాటరింగ్ పని చేస్తారు వాళ్ళు. అదే వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఈ కూర ఎలా చేశారు, ఇది ఎట్లా చేశారు అని అడుగుతున్నారు. ఏమో బాబు ప్రార్థన చేసుకుని ఏదో చేసేసి మీ అంత నేను బాగా చేయలేనుగా అన్నా. లేదమ్మా, నాకంటే బాగా చేశారు అంటారు. అసలు అది తిని మర్చిపోలేకపోయాను. ఆ పిల్లడు అయితే అమ్మగారి దగ్గరికి వెళ్తాం, అమ్మగారి దగ్గరికి వెళ్దాం, నువ్వు చూడు వెళ్దామంటే అమ్మగారి దగ్గరికి వెళ్దాం అంటాడు. అది అసలు మర్చిపోలేకపోతున్నా. అలా అలా ఉండాలి మన ప్రేమ. దేవుని ప్రేమ కూడా అంత మంచి ప్రేమ. ఆయన కూడా మనం మర్చిపోలేము. మన పట్ల ఆయన చేసే మేళ్ళు తలంచుకుంటే అసలు ఎవరు మర్చిపోతారు? నేను మర్చిపోలేనమ్మా, నేను మర్చిపోలేను. నా పట్ల చేసిన మేళ్ళని నేను మర్చిపోలేను. చాలా గొప్పిస్తున్నాను. ఒకసారి అయ్యగారు నేను సాల్మాన్ అయ్యగారి ఇంటికి వెళ్తున్నాం. సాల్మాన్ భూషణ ఏంటి విజయవాడపట్నం సాల్మాన్ అయ్యగారి ఇంటికి వెళ్తున్నాం. వెళ్తుంటే ఓ పిల్ల కనపడేది. అక్క సినిమనక్క అందరు ఏంట్రా సినిమాంత అన్న అంటే అక్క మా ఇల్లు ఇదేనక్క సరే అక్క అందరు. అంతలో ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చి అన్నాడు, ఏమయ్యా
ఇది ఈ అమ్మాయ ఐజక్ భార్య ఈ అమ్మాయ అంటే అయ్యగారితో చదువుకున్నాడంట ఆ అబ్బాయి భార్య నాతో చదువుకున్నాడు ఈ అమ్మాయ ఐజక్ భార్య అని అన్న అదేంటి అంటారేంటి అని అడిగిందంట. అడిగితే మగవాళ్ళ కొడతా తెలుసా ఆ అమ్మాయి మగవాళ్ళు కొడతాయి అన్నాడు. ఏంటి అక్క ఇట్ట అన్నాడు అని అన్నాడు. అంటేను అదొక ఇది లేవదే పాప, ఎందుకంటే ఈ ఆడపిల్లల్ని ఎక్కిరిస్తున్నారు మగపిల్లలు. ఆడపిల్ల హాస్టల్లో మగపిల్ల హాస్టల్లో ప్రీతులోనే మరి ఈ ఆడపిల్లల్ని ఎక్కిరిస్తున్నారు అని నేను కొట్టాను. అందుకని అట్లా అన్నాళ్ళే. మరి ఆడవాళ్ళని ఎక్కిరిస్తే ఊరుకుంటానా నేను? మరి ఆ హాస్టల్లో లీడర్ నేనే కాబట్టి మా పిల్లల్ని ఏమన్నంటే నేను చూసుకోవాలి కదా. కోడి పిల్లల దొరికి ఎద్దొస్తే ఊరుకుంటుందా? ఊరుకోతే ఎగురుద్ది ఇది కూడా బయట ఆ గెద్ద పట్టుకుంటాయి అన్నట్టు. మరి ఊరుకోలేదేమన్నా నేను తగ్గిచ్చాను. అది గుర్తుండిపోయి ఉంటుంది ఆయనకి, మర్చిపోలేకపోతున్నాడు అనుకున్నా. మా ఎక్కడట్టాడు కాదు అని చెప్పు, యేసు ప్రభు రక్తంలో కడగబడిందని చెప్పమ్మా అని చెప్పి. కాబట్టి సాతానుడు మనల్ని శోధిస్తే ఊరుకుంటామా? వాడిని ఎట్టయినా సరే, వాడిని ఎలా అయినా సరే జయించాలి. అంతే తప్ప సాతానుడికి లొంగి అది తప్ప రైటే కదా. అమ్మో ఈ అమ్మాయి ఇజక్ భార్య అని అసలు ఈ అబ్బాయి అయితే స్టన్ అయిపోయాడు అంతే. అట్లాగే గడుచుదాన్ని నేను. అంత మాత్రాన ప్రేమ లేదనేది నేను అనుకోవట్లేదు. ప్రేమ ఉంది లేదు అనేది కొంతమందికి తెలుసు. మన కొరకు నేను ఎంత చేస్తానో ఒక్కొక్కసారి నిద్రపోకుండా చేసేదాన్ని, రాత్రంతా ప్రయాసపడేదాన్ని ప్రేమతో. ప్రేమించి వాడు గాయం చేస్తాడంట. అదేంటి ప్రేమించేవాడు గాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా? దీనిలో ఒక పాట ఉండేది మాకు, దాన్ని బట్టి నాకు అర్థమైంది ప్రేమించేవాడు గాయం చేస్తాడని. ఒకడు పిచ్చోడు ఉన్నాడంట. ఆ పిచ్చోడు ఒకసారి ఒక భక్తురాల్ని గట్టిగా గిల్లాడంట. గిల్లితే ఘాట్లు పడి ఎందుకు గిల్లాడు ఎవరికి తెలియదు. అదేంటి అంత పని చేశాడు అన్నట్టుంది. పిచ్చోడే కానీ తెలుగలడు. అంత పని చేసాడేంటి? వాడికి దివ్య జ్ఞానం ఉంది. ఆ అమ్మాయిని ట్రాన్స్ఫామ్ కరగపోతుంది. ట్రాన్స్ఫామ్ కలిసిన రోజుని ఈ యొక్క గాయాలు ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసినప్పుడు ఆ గాయాల నుండి ఆ ట్రాన్స్ఫామ్ విషయం అంతా బయటపడింది. ఎందుకు వెళ్ళాడు? దివ్య జ్ఞానం కలిగిన వాడు ఎందుకు వెళ్ళాడు? గిల్ల కాని చోట గిల్ల రాని చోట గిల్లాడు. వీడేమంటారా బాబు, వీడికి ఏమన్నా పిచ్చెక్కిందే మరణించాలి అన్నట్టు గిల్లాడు. పాలు కారినట్లుగా ఆ విషయం కాదు. ఏమైనా బ్రతికిందా లేదా? ఆశ్చర్యం కదా, ఆశ్చర్యం కదా. అట్లాగే కొన్నిసార్లు గాయం చేస్తే అది మేలవుతుంది మనకి.
డాక్టర్కి వాళ్ళని కోస్తాడు, మన పొట్ట కోస్తాడు, మన కోస్తాడు, దానిలో నుంచి ఒక విష పదార్థం తీసి పడేస్తాడు. ఆ కోసింది ఎందుకు కోసాడు? వేరు కోసం కోసాడు. వీడేవాడ మనం ఇంట పగల కోసేస్తున్నాడు అంటే కొయ్యాలి, కోస్తేనే ఆ పొట్టలో ఉన్న విషం తీస్తాకి వీలో కాబట్టి పుండు తీసేయటానికి వీలో కాబట్టి ప్రేమించిన వాడు ఏం చేస్తాడంట? దేవుడు మనల్ని ప్రేమించాడు, మన హృదయాన్ని రేపుతాడు, కన్నీరు పుట్టిస్తాడు. ఆ కన్నీటి నుండి మనలో ఉన్న విష స్వభావాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకు ఏడుస్తున్నాం ప్రార్థనలో? మనం ఎందుకు ఏడుస్తున్నాం? మన స్వభావం గుర్తొచ్చి ఇలాంటిది అంటా, నేను ఇలా మాట్లాడేనా, ఎంత బుద్ధిహీనంగానా, ఎంత భక్తిహీనంగానా, ఇలాంటివి చేశానా, నేను ఒక మనిషికి ఎంత అపకారం చేశానా అని ఏడుస్తాం. అంతే కదా, ఏడుపు అందుకే కదా వచ్చేది. మంచి చేస్తే ఏడుపు రాదు. మనం మంచోళం కాదు అనుకోండి, ఏడవండి, ఏడవండి. దేవుడే చెప్పాడు, ఏడవండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి. ఏడ్చి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనలో ఉన్న ఆ స్వభావాల కోసం, అవి పోయే కోసం మనం ఏడవాలి. ఇతరులకు అపకారం చేసే స్వభావం మనకు ఉంటాయి, అది పోవాలి అంటే మనం ఏడవాలి. ఇతరులను గాయపరిచే స్వభావం మనకు ఉంది, అది పోవాలి అంటే మనం ఏడవాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఏడవటం తప్పు కాదు. ఏం పని లేదు మీరు వెళ్తారు, అందరికీ పని ఉండదా అన్నాడు ఒక ఆయన. అందరికీ పని ఉంటుంది, వాళ్ళకి ఇంకెక్కువ పని, మానేసిన వాళ్ళకి ఇంకెక్కువ పని ఉన్నారు. ఏంటో పని? వాళ్ళ గురించి, ఏడు గురించి, ఏడు గురించి, ఏడు గురించి, ఏడు గురించి చెప్తుంది. వీడు చెడ్డోడు, ఆడి చెడ్డోడు, ఆడి చెడ్డోడు, ఆడి చెడ్డోడు, చెడ్డోడు 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 అన్నామంటే నువ్వు చెడ్డోడు జాగా చెడ్డగా ఉంది. నేను అందరినీ పాప అంటాను. స్కూల్లో కూడా టీచర్స్ ఉంటారు కదా, అందరూ మామూలుగా టీచర్ గారు అని పేరు పెట్టి పిలుచుకుంటారు. నేను అందరినీ పాప అని పిలుస్తాను. పేరు పెడతాను, దానికి పాప కలుపుతాను. అదేంటి? ప్రేమ. ఒక రోజు ఒక టీచర్ వచ్చింది, పాప ఎట్లా అమ్మ దబడి నడుచుకుంటాం, ఇటు రామ్మ వచ్చింది. నీ కాలు ఒకసారి అరికాలు ఎటు చూపించాను, చూపిస్తే ఏంటి పాప, ఏంటి? నువ్వు ఒక టీచరు కదా, పిల్లలకి మనం ఏం చేస్తాం? గోరు చూపించి, అదే ఈ గోర్లు పెరగకూడదు కదా, ఈ గోర్లు పెరిగితే విషమరా, అవి కత్తిరి చేసుకోగలరా, గోడలో మట్టి ఉండకూడదురా, అది ఆహారంలోకి వెళ్ళొద్దరా, అది విషం అయిపోద్దరా అని చెప్తాం. ఆ కాళ్ళకు మురుకులు పడతారా, అమ్మ ఊడ్చుకుంటే ఇల్లు ఊడ్చుకుంటే ఆ కాళ్ళతో వెళ్తే అశుభ్రం అయిపోద్దరా, దెబ్బలు పడతాయి కానీ అట్లా ఉండకూడదరా, శుభ్రంగా ఉండాలరా, కాళ్ళు పగిలిపోతాయి. అశుభ్రంగా ఉరికుంటే కాళ్ళు వద్దలు పగిలిపోతాయి. ఒక తహసీల్దార్ గారు కూతురు ఉండేది. ఒకసారి వచ్చింది ఇక్కడికి, వస్తే నేను చూసా, కాళ్ళన్నీ వద్దలు కింద పగిలిపోయి ఉన్నాయి. ఏంటి పాప ఈ కాళ్ళు ఎట్లా ఉన్నాయి అన్నా.
అంటే ఆమెకు మతి లేదు, సరిగ్గా మతి లేదు. పెద్ద వయసు ఏం చేశారు, ఆ మతి లేదు సరిగ్గా. ఆలోచించి తన గురించి ఆలోచించుకోవటం మర్చిపోయింది. నా దగ్గరకు వచ్చింది, కూర్చోబెట్టి వాకింగ్ చెప్తున్నా. వాకింగ్ చెప్తూ చూస్తే ఆ కాళ్ళు అంత లోతున పడిపోయింది. అప్పుడు నేను గబగబా తనకు వాకింగ్ చెప్పాను, కూర్చోబెట్టాను, ప్రార్థన చేసుకోమన్నాను. ఇంట్లోకి వెళ్ళి ఎవరికో చెప్పి క్రాక్ అయిన దొరుకుతుందిరా అది పట్టండి అన్న. నా కోసం కాదు, నేను ప్రతిరోజు నా పీసులు 3 ఉంటాయి. ఎంత పీసులు ఉంటాయి తెలుసా? 3 ఉంటుంది. మొహానికి ఉంటాయి, ఒళ్ళుకు ఉంటాయి, కాళ్ళకు 3 పీసులు 3 రకాలుగా తోడుతాయి. అవి ఇంకోసారి తీసి పారాయణ చూస్తారు పిల్లలు. నేను చెప్తాను, అయ్యగారు కూడా పారాయణ చూస్తారు. నేను చెప్తాను, నేను ఈ కాళ్ళ మురుగుతో పూడుకోలేను పోయినా, నేను ఇట్లా ఉండలేను, కాబట్టి ఈ నాకు కావాల్సిందే అంట. అవి భద్రంగా దాచుకుంటాను. ఆ కాళ్ళు మురిగితో ఉండకూడదు, అవి పగిలిపోతాయి. అది ఇల్లు మురికైపోతుంది, బట్టలు మురికైపోతాయి, దుప్పట్లో మురికైపోతాయి. తల్లిలో మా వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. నేను ఇవన్నీ దేవుడి గురించి చెప్పడమే కాదు, మన శరీర శుభ్రతలో, మన పద్ధతిలో ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండా ఉండాలి. ఆ పూర్వం నుండి వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు ఫలానుకోవడం, వీళ్ళు ఫలానుకోవడం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అశుభ్రతను బట్టి వచ్చినాయి. కాబట్టి అశుభ్రత అనేది దానికి ఆ స్వస్థ చెప్తే అప్పుడు ఎవరు? అందరూ సమానమే, అందరూ మనుషులమే. దీనిలో అశుభ్రత ఉండకూడదు, ఒంటిలో అశుభ్రత ఉండకూడదు. నెలకొకసారి లేకపోతే 2 నెలలకోసారి, అంతకి టైం కుదరకపోతే 3 నెలలకోసారి మా ఇంటి అందరికి ఒక ఇది పెట్టేసి ఆవడం రాసేసి అందరికీ తలకు కాస్తి గ్లాసులు పేర్లు వేసి ఉండేవి. మాకు స్టీల్ గ్లాసులు వైజాగ్ నుండి మా నాన్న తీసుకొచ్చారు. ఆ స్టీల్ గ్లాసుల్లో అందరికీ అంతంత ఆనందం వచ్చేసాం. అది మింగాలి, మోషన్స్ అయిపోవాలి, కడుపులు శుభ్రం కావాలి. అది చిన్నప్పుడు మాకు పని ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఎందుకో మరి నాకు తెలియదు, ఖచ్చితంగా చేసేవాళ్ళు. నెలకోసారో 2 నెలలకోసారో మర్చిపోతే, పనులు ఉంటే 3 నెలలకోసారి అయినా ఆ పని చేసేవాళ్ళు. చేసేసి నానే ఎవరో ఒకళ్ళని పిలిపించి వంట చేయించి మాకు పెట్టేవాడు. ముందు ఆగం పోసేవాడు అందరు గ్లాసులు, అది తాగాలి. నేనేం చేసేదాన్ని, దొంగదాన్ని. ఆళ్ళు చూడకోకుండా 6 గ్లాసులు కొంచెం కొంచెం నేను తాగేసాను, తాగేసాను. నా కూతురు బంగారం రా, తాగేసిందిరా మీరే పని తాగేవాడు. నేను రసం బాగా తాగేసేదాన్ని. రసం తాగేదాకా చాలా మోషన్స్ అయిపోయాయి. చూసారా, కడుపు అంత క్లీన్ అయిపోయింది. ఇంట్లో పడుకున్నప్పుడు ఎవరన్నా స్మెల్ చేస్తే అసలు ఇక తెల్లారి ఆపనీకి
అది పాడైపోయి ఉంటాయి. ఏ తినకుండా మాకు కొట్టుండేది, ఆ కొట్టులో అన్నీ తినేవాళ్ళు. ఈ పిల్లలు ఎట్లా తింటారు అనేసి గబగబా ఒకరోజు ఆమదం మొదలువేసేవాళ్ళు. కాబట్టి మనం కూడా మన హృదయంలో మురికి చేరుకోకుండా శుభ్రం చేసుకుంటానికి దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోవాలి. ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి శనివారం వస్తున్నాం, ప్రతి శుక్రవారం వస్తున్నాం. ఎంత కడుక్కుంటున్నావు, ఎంత శుభ్రం చేసుకుంటున్నావు? నీ నోటితో అనకూడని మాట అంటున్నావా? తినకూడదు తింటున్నావా? అశుభ్రమైన మాటలు మాట్లాడుతున్నావా? మాట్లాడకూడదు. మన హృదయాలు దేవుని సన్నిధిలోకి వస్తున్నాం కనుక దేవుని సన్నిధిలో ఒప్పుకొని హృదయాలు క్లీను చేసుకో. ఈ చేసుకోకుండా ఉండి దేవుని సన్నిధికి వచ్చినా నిష్ప్రయోజనం. ఎక్కడ చూసినా బూతులాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు కొన్ని ఊళ్ళో. మా ఊళ్ళో అలాంటి పోట్లాట ఎక్కడన్నా వినబడింది అంటే మా నాన్న ఉన్న టైర్లో మా నాన్న మమ్మల్ని పిలిచేవాడు. గంగజలం ఇట్లా ఇక్కడ పురుషులు కూర్చున్నారు అనేది కూడా గ్రహింపు లేకుండా, జ్ఞానం లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి విను అని. ఏం మాట్లాడుకుంటారు విను అనేవాడు. ఆ మాటలు విని మా అమ్మ, ఏం పిల్లలారా పెద్దవాళ్ళు కూర్చున్నారు, చౌదరీసు వాళ్ళలో గౌడాసు వాళ్ళు వచ్చారు, మీ బాబాయ్ దగ్గరికి కూర్చున్నారు, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, మీరు ఏంటి పిచ్చి మాట మాట్లాడుకుంటున్నారు అని మీ బాబాయ్ చెప్పమని అని. అప్పుడు కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది ఏమో అయితే ఇందిరే అన్న మాటకి అది కూడా శుభ్రంగా మాట్లాడుకోవాలి. మా నాన్న అనేవాడు, ఆ భూషణమై గారిని పిలువు, ఏవేలై గారిని పిలువు, ఆ యేసురత్నమై గారిని పిలువు, వాళ్ళు వచ్చి వాక్యం చెప్తే అప్పుడు అందరి రోజులు చెడ్డ మాటలు మాట్లాడకుండా కట్టు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మన చెడ్డ మాటలు రాకోకుండా మన నోరు ఏమైపోవాలి? కట్టుబడిపోవాలి. ఎవరన్నా ఇంకా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నారా? అపవిత్రమైన బూతులు మాట్లాడుతున్నారా? పోట్లాడుకుంటున్నారా? భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారా? కొట్టుకుంటున్నారా? ఆ పిల్లలు చాలా అపవిత్రులు అయిపోతారు. కాబట్టి చాలా విషయాల్లో జాగ్రత్త, స్త్రీలు జాగ్రత్త. స్త్రీ మరి ముఖ్యంగా ప్రార్థనా పదాలై ఉండాలి. ప్రతి బిడ్డ కోసం ప్రతి దినము ప్రార్థన చేయాలి. మా అమ్మ ప్రార్థన మొదలేసిందంటే అందరి కొరకు పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు ప్రార్థన చేసేది. ఇప్పుడు మా చెల్లి అంటది, అమ్మా నాకేంటి వీళ్ళందరూ చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, అన్నయ్యోళ్ళు అక్కోళ్ళు అందరూ, నాకేంటి ఈ స్థితి వచ్చింది? నువ్వు ఆఖరి దాన్ని కదా, ఆఖరికి నిద్రపోతా తుదిపట్టు పడుకుంటావు, మాట ఉంటావు, నా కోసం సరిగ్గా ప్రార్థన చేయలేదు నువ్వు, అందుకని నా జీవితం ఇట్లా అయిపోయింది అని. ఇది కూడా వాస్తవేమో. కాబట్టి మన బిడ్డలందరి కొరకు మనం చెప్పుకుంటానే ఉన్నాం, కొందరు నిద్రపోతానే ఉంటాం, అంత నిద్ర అయితే. కాబట్టి మనము తల్లులుగా ప్రార్థనా పరులుగా ఉండాలి. మన నోటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. మనం ఏం మాట మాట్లాడితే మన పిల్లలు ఆ మాటలు మాట్లాడతారు. కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనం చేస్తాను. ఏ భూత మాటలో మనుషుల నోరు నుంచి వస్తే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి
ప్రతి ఒక్క తల్లి బాధ్యత కుటుంబాన్ని సక్రంగా నడిపించుకోవలసిన అవసరత. ప్రతి బిడ్డ కొరకు కన్నీటితో ప్రార్థన చేయవలసిన అవసరత మనకుంది. మన మీద ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేది. ఆయన యేసయ్య భుజముల మీద ఏముందంట? రాజ్యభారం. మనలందరి కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ప్రార్థన కాదు, ప్రాణం పెట్టాడు, శిలువ మీద రక్తం కార్చాడు. మనం కన్నీరు కార్చలేకపోతున్నాం, ఆయన రక్తం కార్చాడు. కాబట్టి మనం కూడా కన్నీటితో బిడ్డల కొరకు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఈ విధంగా నేను వాక్యంలోకి వెళ్ళలేదు. దయచేసి ప్రేమ దీర్ఘకాలము సహించు. ఇర్మియా 31:3 ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం మొదటి చూడండి. ద్వితీయోపదేశకాండం 7:8. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఇంకా ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం చదివింది ఇర్మియా అమ్మ. ఇర్మియా చదివారా? ద్వితీయోపదేశకాండం చదవండి. అదే అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుకను తాను మీ తప్పులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యెహోవా బహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల రూపంలో నుండి ఐగుప్తు రాజ్యాల మరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించేది. ఎలాంటి వాడంట? యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను. ప్రేమించువాడు మనల్ని, దేవుడు మనల్ని ప్రేమించువాడు కనుక ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలుని విడిపించాడు. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి విడిపించాడు. కాబట్టి మనల్ని దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన స్వభావాల నుంచి, మన బుద్ధుల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి మనం అప్పగించుకున్నట్లయితే ఆయనంట శాశ్వతమైన ప్రేమతో 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నువ్వు వింటలేదు చాలాసార్లు, కానీ ఆయన మాత్రం విడవట్లేదు. నువ్వు వింటలేదు, ఆయన విడవట్లేదు. విడవకుండా కృప చూపుతున్నాడు. మరొకటి యోహాను సువార్త 3:16. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించెను. ఇది లోకం. లోకం అంటే ఎన్నున్నాయి? పెట్టుకొప్ప అంటే ఎన్ని ఉంటాయమ్మా? లోకం అంటే పెట్టుకొప్ప. తెలుసా మీకు? లోకం అంటే పెట్టుకొప్ప అమ్మా. అన్నుంటే మనలో కూడా అన్నుంటే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకాలను ప్రేమించాడు. ఆ పెంటకొప్పను ప్రేమించాడు దేవుడు. ఆ పెంటకొప్పలో ఉన్నవాడు మనల్ని అంత ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్న మనల్ని అంత ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన కుమారుణ్ణే, సొంత కుమారుణ్ణే మన కొరకు పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించి ఆయన మనకి కోసం సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనము దేవుని ప్రేమ ఎంత ఉందో తన అద్వితీయ కుమారుణ్ణే బలి చేసేది. కాబట్టి మనం ఇంకా దేవుని చాలా లోబడవలసిన వారిగా ఉన్నాము. యోహాను సువార్త 3:16 కూడా చూడండి.
అదే దేవుడు ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారుని తర్వాత రోమ 5:8 చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. మన బదులు మనం చావట్లేదు, అందుకని ఆయన చనిపోయాడు. నువ్వు చావు, ఆయన చావు కొట్టబాకు. నువ్వు చావు, ఆయన చావు కొట్టబాకు. ఈ మాటలు ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి. మనం చస్తే ఆయన చచ్చే పని ఉండదు. తర్వాత ఎఫెసీ 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన చనిపోవడం ద్వారా మనల్ని బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే మనము రక్షించబడి. కాబట్టి రక్షణ పొందిన మనము లోకం వైపు చూడకుండా, లోక పాపాల వైపు చూడకుండా, లోక మాటలు మాట్లాడకుండా, నేను వచ్చిన కొత్తలో అనేవాళ్ళు, ఏంటి లోకస్తులు మాట్లాడుతున్నావు అనేవాళ్ళు. ఇక్కడికి వచ్చినాక కొత్త మాట నాకు అది, ఏంటి లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. లోకస్తులు ఏ మాట అన్నా మాట్లాడతారు. వాడు దేవుని భయం లేదు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు మాట్లాడతావు వీడు లేదు. కాబట్టి మనం దేవుని చూస్తున్నాం, దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా న్యాయమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో మనం బ్రతకవలసి ఉన్నాం, ప్రార్థించవలసి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొద్ది టైంలో ఉందనుకుంటున్నాను. ఏముందలే అందరితో ఒక 10-15 నిమిషాలు